నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొంతమంది ఇమేజ్ కోసం శత విధాల ప్రయత్నం చేసినప్పుడు ఆ ఇమేజ్ రాకుండా డ్యామేజ్ అవుతున్న సందర్భంలో కాంట్రవర్సీ స్టార్లుగానైనా సరే నిలవాలి అని కోరుకుంటూ ఉంటారు. దానికోసమే స్పెషల్లీ కాంట్రవర్సీలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి సినీ రంగంలో చాలా వింటూ ఉంటాం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కాంట్రవర్సీ నాయకులు మొదలవుతున్నారు. అందులో మొదటగా అడుగును మొదలుపెట్టింది ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ. జై పాలస్తీనా అనే నినాదం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా తను పోగొట్టుకున్న చరిష్మాని, సానుభూతి, ఒక మైనారిటీని కాబట్టే నా మీద ఇలాంటిది జరిగిందనే సానుభూతితో దాన్ని ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈయన కుట్రను గ్రహించిన బీజేపీ దాన్ని పెద్ద ల్యాగ్ చేయకుండా నీ కర్మ, నీకే జనం బుద్ధి చెప్తారు అంటూ వదిలేశారు. పాపం మీ కాంట్రవర్సీ నాయకుడికి అనుకున్నంత పేరు రాకపోవడంతో మళ్ళీ మరొక కాంట్రవర్సీతో పార్లమెంట్లో తన బుద్ధిని బయటపెట్టాడు. ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. హిందుత్వ వైఖరి, ముస్లిం వ్యతిరేక వాక్చాతుర్యం బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తోడ్పడింది. అసదుద్దీన్ ఓవైసీ దిమాకున్న ఏ నాయకుడైనా మతాలుగా విభజించి ఓటు బ్యాంకు జరుగుతోందని మాట్లాడు. నిజంగా హిందుత్వాన్ని విడగొట్టి ముస్లింలను వేరు చేసే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందా, లేదా మైనారిటీ ముసుగులో ముస్లింలకు అన్యాయం చేస్తూ కూడా న్యాయం చేస్తున్నామనే ఒక కలరింగ్ ఇచ్చి ఈరోజు ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ ఓట్లు దండుకుందా అనేది ఎవరి ఆత్మవిమర్శన వాళ్ళు చేసుకుంటే చాలు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని విమర్శించారు. ఆ పార్టీ ఎన్నికల విజయం ఎక్కువగా వచ్చిందని నొక్కి చెప్పారు. దాన్ని హిందుత్వ వైఖరి మరియు ముస్లిం వ్యతిరేక వాక్చాతుర్యం కారణంగా. ఎందుకంటే వచ్చిందంట అంటే హిందుత్వ వైఖరి, ముస్లిం వ్యతిరేక వాక్చాతుర్యం. ఎక్కడని చెప్పిండ్రా మేము ముస్లింలకు వ్యతిరేకం, ముస్లింలకు రేషన్ బియ్యం ఇవ్వం, ముస్లింలకు ఆయుష్మాన్ భారత్ ఇవ్వం, ముస్లింలను దేశం నుంచి వెళ్ళగొడతాం, ముస్లింలు ఈ దేశంలో బతకూడదు, ఇలాంటి ఎక్కడని చెప్పిండ్రా? మేము ముస్లిం ద్వేషి. అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను మార్పింగ్ చేసి మరీ ముస్లింలలోకి, మైనారిటీలలోకి, ఎస్సీల్లోకి, ఎస్టీల్లోకి బీజేపీ వ్యతిరేక ప్రోపగండాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఈరోజు ఆఖరికి హైదరాబాద్లో ఎంబీటీ, ఏఐఎంఐఎం రెండు పడని పార్టీలు కలిసి పోటీ చేశాయి అంటే కారణం ఎవరు? ఇది మీ విజయం కాదు, మెజారిటీవాద విజయం అని నేను ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలనుకుంటున్నా. ఎస్, కరెక్టే. ఇది బీజేపీ విజయం కాదు, బీజేపీకి ప్రజలు అందించిన విజయం. ప్రజలు కోరుకొని మళ్ళీ 3.0లో మోదీనే ప్రధానిగా ఉండాలి అని నిర్ణయించిన విజయం. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ముస్లింలు విస్మరించబడుతుండగా ఓబీసీలు, అగ్రవర్ణాలకు ఎందుకు ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తోంది? మేము ఇక్కడ మీకు ఓటు వేయడానికి మాత్రమే వచ్చామా, మా తప్ప ఎన్నికలకు వెళ్ళడానికి కాదు అని ఓవైసీ ప్రశ్నించారు. ఇక ఆపేయాలి. ఎంతకాలం ఓబీసీలు అగ్రవర్ణాలు, మైనారిటీలకు అన్యాయం? ఎక్కడ అన్యాయం జరుగుతోంది? మైనారిటీలకు, ఓబీసీలకు, అలాగే అగ్రవర్ణాలకు జరిగిన న్యాయం ఏంటి? ముస్లింలకు, మైనారిటీలకు జరిగిన అన్యాయం ఏంటి? ఎంతకాలం విభజిస్తారు మనుషుల్ని? ఇంకా 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 ఎక్కడ జరుగుతోంది? మాట్లాడు. ఎవరు ఈరోజు పార్టీల పరంగా విస్మరించేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతనిచ్చింది ఎవరు? బీజేపీ నుంచి నిల్చున్న ఒక ముస్లిం అభ్యర్థి కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న చోట ఓడిపోయారు అంటే కారణం ఎవరు? పదే పదే విని 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 విసికి వేసారిపోతున్నాం. ఇక్కడ ఉండేవి రెండే: పైసలున్నోడు, పైసలు లేనోడు, పనికి మాలినోడు, పనికి వచ్చేటోడు, దేశం మీద ప్రేమ ఉన్నోడు, దేశాన్ని సర్వనాశనం చేయాలి అనుకునేటోడు. అంతేగాని అగ్రవర్ణాలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కాదు. రెండే రెండు ఈరోజు భారతదేశంలో రాజ్యాన్ని ఎలానని చూస్తుంది. ఒకటి భారతదేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తోంది, రెండవది భారతదేశాన్ని కుల మతాలుగా విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. అంతకు మించి లేనే లేదు. ఇంకా చెప్పే ప్రయత్నం చెయ్యకండి. విని 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 జనం అలసిపోతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మేల్కొల్పడానికి తక్కువ మంది ముందుకొస్తుంటే వాళ్ళను నొక్కేయడానికి ప్రయత్నించే వాళ్ళు మస్తుగుంటారు. దేశంలో ముస్లిం జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ కేవలం 4% మంది ముస్లిం ప్రతినిధులు మాత్రమే సభలో గెలుపొందుతున్నారని, పార్లమెంట్లో ముస్లింల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఎంఐఎం ఓడిపోతోందని చెప్పు, దేశవ్యాప్తంగా ఎంఐఎం చరిష్మా పడిపోయిందని చెప్పు, ఎంఐఎంకి ఎంబీటీ తోడు లేని ఈరోజు గెలవలేని పరిస్థితి వచ్చిందని చెప్పు. అది వాస్తవం.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి ఓటు బ్యాంకుతో గెలిచింది? ఎవరి ఓటు బ్యాంకుతో గెలిచింది? ముస్లింలు 4% ఉన్నారు, వాళ్ళకి ఎవరు ప్రాధాన్యతనివ్వాల్సింది? అక్కడ దాకొద్దు. 25 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీని నువ్వు వాలిస్తున్నావు. ఓల్డ్ సిటీని ఏం డెవలప్ చేసినావు? ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తోంది? ఏం చేసినావు మరి నువ్వు? నిద్రపోతున్నావా ఓల్డ్ సిటీకి వచ్చేసరికి? కనబడట్లే ఓల్డ్ సిటీలో జనాల పరిస్థితి ఎలా ఉందో. కరెంటు బిల్లులు వసూలు చేయాలంటే భయం, నీళ్ళ బిల్లులు వసూలు చేయాలంటే భయం. ఈ రోజుకు అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ రోజుకు అక్కడ దుర్లభంగానే ఉంది. ఈ రోజుకు అక్కడ పిల్లలు చెప్పుల షాపులలో, పండ్ల షాపులలో ఎందుకు పనిచేస్తారు? మైనారిటీకి సంబంధించి కొన్ని 100 కోట్ల ఫండ్ ఉన్నా ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇంకా మేకవన్న పులి ముసుగులో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. వాస్తవాలను ప్రజలు గ్రహిస్తున్నారు. మతం 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 మతాన్ని అడ్డు పెట్టుకోకుండా రాజకీయాలు చేయగలుగుతాడా అసలు అసదుద్దీన్ ఓవైసీ? ఇక్కడ మానవత్వం చూడాలి, మనుషుల గురించి చూడాలి, దేశం మీద ప్రేమను చూడాలి, దేశాన్ని ఎలా డెవలప్ చేయాలనేది చూడాలి. ఈ దేశంలో ఏ వివాదాలు రాకుండా, ఏ కల్లోలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని నాయకుడు ఆలోచించాలి. కానీ మతం పేరుతో ప్రతిక్షణం విధ్వంసం రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్న వాళ్ళు కాదు. రాజ్యాంగ నిర్మాణం గురించి ఓవైసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు మరియు ప్రత్యేక ఓటర్ జాబితా మరియు ఇంటి కాబీ రిజర్వేషన్ల ఆలోచన వచ్చినప్పుడు మన వ్యవస్థాపక పితామహులు హిందువులు మరియు ముస్లింలు ఇద్దరు ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వారు దానిని అంగీకరించారు. మైనారిటీలు ప్రాతినిధ్య సంఖ్యలో ఎన్నికయ్యేలా మెజారిటీ కమ్యూనిటీ తప్పనిసరిగా చూడాలని వారు చెప్పారు. చూస్తారు. మెజారిటీలై పుట్టినందుకు సెక్యులర్ లాగానే బ్రతుకుతారు హిందువులు. మెజారిటీలుగా పుట్టినందుకు మైనారిటీలను ఏమో అంటుర్రు అంటే కాదురా బాబు మేము తలంచుతున్నాం అన్నట్టుగా బ్రతుకుతారు. ఏం మాట్లాడతారు సార్? మెజారిటీ మైనారిటీ లేదు. ఈరోజు మళ్ళీ ఒకసారి జనాభా గణన చేద్దాం. ముస్లింల శాతం ఎంత ఉందో దిద్దాం. ఎంత శాతం హిందువులు? భారతదేశంలో కూడా హిందూ జనాభా తగ్గిందా లేదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేది లెక్కేద్దాం. ఏం చేయాలి నాయనా? కన్నా నువ్వు మీ మతం గురించే మాట్లాడు. రాముని తిట్టు, సీతను తిట్టు, లక్ష్మిని తిట్టు, భారతదేశం భారత్ మాతాకి జై అని కూడా అనకు. కానీ నిన్ను మాత్రం గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెడతామనాలా? చెప్పు. దేశం మీద ప్రేమున్నా ఏ భారతీయుణ్ణి కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వ్యతిరేకించరు. అది వాస్తవం, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మొదటికొచ్చింది. మొన్న కాంట్రవర్సీ నాయకుడిగా పేరు తెచ్చుకోవడం సాధ్యం కాలే. చిచ్చు పెట్టేసిండు పార్లమెంట్లో మతాల మధ్యలో. హైదరాబాద్కి చెందిన ఏఐఎంఐఎం ఎంపీ అణగారిన వర్గాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు నేను కనిపించే వారి గురించి మాట్లాడుతున్నాను, కానీ ఎవరు వారి గురించి మాట్లాడరు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ చొరబాటుదారులుగా ముద్రించిన వారి గురించి, చాలా మంది పిల్లలు ఉన్న మహిళలు, మాబ్ లించింగ్కు బలి అవుతున్న యువత, తప్పుడు చట్టాల కారణంగా జైల్లో పిల్లలు కుళ్ళిపోతున్న తల్లిదండ్రులు. ఎస్, మాట్లాడదాం. ఓల్డ్ సిటీకి సంబంధించి మలక్పేటలో మైనర్ అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడు. అత్యాచారాల ఉన్న కారణం ఎవరు మాట్లాడు. దేశంలో ఎక్కడ ఉగ్రవాదులకు సంబంధించి ఎన్ఐఏ సోదాలు జరిగినాయి, వాటిని హైదరాబాద్తో లింక్ ఎలా అవుతున్నాయో మాట్లాడు. ఈరోజు గంజాయితో పాటు కొన్ని మాదక ద్రవ్యాలు ఎలా వస్తున్నాయో మాట్లాడు. మహిళల మీద నీకు ఇంత ప్రేమ వచ్చిందా? త్రిబుల్ తలాక్కి లేదు, ఇక నుంచి చట్టపరంగానే విడాకులు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కలిసి త్రిబుల్ తలాక్ తెప్పి ఒక ఆడదాన్ని వదిలించుకోవాలి అని చూస్తున్న దానికి వ్యతిరేకంగా పోరాడు. బీజేపీని మెచ్చుకో. ఎస్, త్రిబుల్ తలాక్ అనేది ఉండకూడదని చెప్పు. మహిళల పట్ల ప్రేమ ఉంటే. అవును, కేసులు ఎవరి మీద అవుతాయి? కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినా ఆఫీసర్ మీద అవుతాయి. నీటి బిల్లు వసూలు చేయడానికి పోయినా ఆఫీసర్ మీద అవుతాయి. నిజాయితీగా మాట్లాడే జర్నలిస్టుల మీద అవుతాయి కాదా? నీ ఇలాకాలో ఏం జరుగుతుంది మాట్లాడు. వాస్తవాలని ప్రజల ముందు పెట్టు. శాస్త్రీపురం నుంచి మొదలేస్తే ఈరోజు మరికొన్ని సంవత్సరాలలో హైదరాబాద్ నుంచి హిందువులు ఒక్కొక్కరిగా ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారో మాట్లాడు. నీకు నిజంగా మైనారిటీల మీద ప్రేమ ఉంటే, మహిళల మీద ప్రేమ ఉంటే, నువ్వు చెప్పావు చూసావా కొన్ని అణగారిన వర్గాల మీద ప్రేమ ఉంటే, వాళ్ళ తరపు నుంచి నువ్వు చేసిన ఒక్క పోరాటం చెప్పు. ఒక్కడంటే ఒక్క పోరాటం. పశ్చిమ బెంగాల్లో ఒక మైనారిటీ మహిళను బీజేపీకి సపోర్ట్ చేసిందని చీర ఇప్పి జుట్టు పట్టుకొని 1 కిలోమీటర్ మేర లాక్కుపోతే మాట్లాడడానికి నోరు రాని నువ్వు నీ అవసరానికి వచ్చేసరికి మైనారిటీల గురించి భలే మాట్లాడుతున్నావు. ఇదే హైదరాబాద్లో ఎంతోమంది ఆడపిల్లలు తమ జీవితాలు ఆగమైపోతుంటే మాట్లాడని నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. విజయవాడ మదర్సాలో తన కూతురు ఎందుకు చచ్చిపోయింది అంటూ ఒక తల్లి కూర్చొని ఏడుస్తుంటే
ఎలాంటి శత్రువుకైనా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయే దాని గురించి మాట్లాడని నువ్వు ఈరోజు అణగారిన వర్గం గురించి పార్లమెంట్లో నీ కళ్ళబొల్లి కన్నీళ్లను గారుస్తున్నావు. నమ్మేస్తారు జనాలు. పార్టీ అజెండా ముస్లింలను చిన్నచూపు చేస్తోందని, వారి పాత్రను ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా కాకుండా కేవలం ఓటర్లకే పరిమితం చేసిందని బీజేపీ ఆధ్వర్యంలో భారతదేశ భవిష్యత్తును కూడా ఆయన ప్రశ్నించారు. భారతదేశ భవిష్యత్తు ఈ 10 సంవత్సరాల్లోనే కనిపించింది. ఎస్, భారతదేశం ఎదుగుతున్న దేశం. ఎస్, భారతదేశం ప్రపంచ దేశాలను గడగడలాడించే దేశం. ఎస్, భారతదేశం శత్రు దేశాలలో యుద్ధ సమయాన్ని ఆపి నా దేశ పౌరుల్ని కాపాడే దేశం. ఎస్, భారతదేశం ప్రపంచంలో ఆకలేస్తుంది అన్నవాడికి అన్నం పెట్టే దేశం. ఆఖరికి భారతదేశాన్ని తిట్టినా కూడా అలమటిస్తుంది అని తెలిస్తే వెళ్ళి ఆదుకునే దేశం భారతదేశం అని ఈ 10 సంవత్సరాల నుంచే తెలుసుకున్నాం. ఈ 10 సంవత్సరాల పాలనలో, ఈ 10 సంవత్సరాల భారత అభివృద్ధితో ఇదే ప్రభుత్వం ఉంటే ముందు ముందు భారతదేశం ఇంకా భవ్యంగా ఉంటుంది అని నమ్ముతున్నాం. ఇది ఆర్ వాయిస్ చెప్తున్న గొంతుక కాదు, ప్రజా గొంతుక. ప్రజల తీర్పు చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ముక్కుమ్మడి హత్యలు మరియు ముస్లిం ఆస్తులను కూల్చివేసిన సందర్భాలను హైలైట్ చేస్తూ ఓవైసీ ప్రతిపక్ష పార్టీలపై దాడి చేశారు. మరియు త్వరలో ముస్లిం అనే పదాన్ని ప్రస్తావించడం కూడా నిషేధించబడుతోందని హెచ్చరించారు. ఎవరు ముక్కుమ్మడి హత్యలు చేసింది? ఎవరు? ఎక్కడో షాప్లో కూర్చొని జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అని పాడుకుంటుంటే లాగి బయటికి తీసుకొచ్చి కొట్టింది ఎవరు? జై శ్రీరామ్ అని రాముల వారి కళ్యాణ ర్యాలీని తీస్తుంటే పెట్రోల్ బాంబులతో ఇల్లులు తగలబెట్టింది ఎవరు? ఎవరు? రైట్, ఆస్తులను, ఆలయాలను కబ్జాలు చేసింది ఎవరు? వక్ఫ్ బోర్డ్ అనే పేరుతోటి ఊళ్ళకు ఊళ్ళే మావి అని మాట్లాడుతుంది ఎవరు? కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నావా, లేకపోతే మరో విధంగా మాట్లాడుతున్నావా అసదుద్దీన్ సార్? ఎవరి ఆస్తులను ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారు? ఎవరు ముక్కుమ్మడి హత్యలకు దారితీస్తున్నారు? అందరూ మర్చిపోయారేమో నాగరాజు హత్య, ఇంకా మర్చిపోలేదు. ఎవరు లవ్ జిహాదుల పేరుతో అమ్మాయిల జీవితాల్ని బలిగొంటున్నారు? వాస్తవాలు మాట్లాడు సార్. ఒక నాయకుడిగా ప్రజల ఓటేద్దాం అనుకుంటారు. పార్లమెంట్లో ఉండి ఒక నాయకుడిగా మాట్లాడాల్సింది పోయి ఒక మత పెద్దగా మాట్లాడుతున్నావు చూడు, అదే బాధాకరంగా ఉంది. నిరుద్యోగంపై కూడా ఓవైసీ మాట్లాడారు. పదే పరీక్షా పేపర్ల లీక్ల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగ ఆశావాహుల జీవితాలను నాశనం చేస్తుందని ఆరోపించారు. మొన్నటిదాకా కారు స్టీరింగ్ నీ చేతుల్లోనే ఉంది కదా. ఇక్కడ పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఏం చేసినావు? 30 లక్షల మంది బయటికి వచ్చి లాఠీ చార్జీల దెబ్బలకు బొక్కలు చూరా చేసుకుంటుంటే ఏడమైనవు? కళ్ళు మూసుకొనున్నావు అప్పుడు? లేకపోతే కార్ స్టీరింగ్ ఉంది నా చేతిలోనే కదా, ఏమన్నా మాట్లాడితే అటు ఇటు అయిపోయిద్ది అనుకున్నావా? ఈరోజు కూడా తెలంగాణలో నిరుద్యోగులు, ఒక పోరగాడు మొన్న 10 రోజుల దాకా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇక చివరి నిమిషంలో వదిలేసి ప్రత్యక్ష యుద్ధానికి దిగుతా అన్నాడు. బీజేవైఎం వాళ్ళు, ఇంకొకళ్ళు ఎవరు, ఇలా చాలా రకాలు విద్యార్థి సంఘాల వాళ్ళు బయటకు వచ్చి చేస్తారు. ఏ రోజైనా తెలంగాణలో నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావా ఈ సమస్యల మీద? అరే తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి మస్తు మాటలు ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? పోరగాళ్ళు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, కొడతారు. ఇది ఎక్కడ న్యాయం? ఆడపిల్లలను చూడకుండా ఆగమాగం చేస్తారని మాట్లాడగలిగినవా? తాను చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. 9 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నప్పుడు 27 టన్నుల ఆయుధాలు ఇజ్రాయెల్కి సరఫరా అవుతున్నాయి. అది ఎలాంటి ముద్ర వేస్తోంది? దాదాపు 47,000 మంది పాలస్తీన్లు ఇజ్రాయెల్ చేత చంపబడ్డారు అని ఓవైసీ అన్నారు. ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేసే భారతదేశ విధానాన్ని ఆయన ప్రశ్నించారు. నువ్వు జై పాలస్తీనా అన్న రోజే నీ కుట్ర ఏంటో తెలిసిపోయింది. జై పాలస్తీనా నువ్వు నినాదం ఎందుకు చేసావో కూడా తెలుస్తోంది. ఇక మాట్లాడదాం. 9 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఈరోజు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ఏ భారతీయుడైనా నా ఈ వీడియో చూస్తే మెసేజ్ చేయండి. భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ అయిన తర్వాత మీ విలువ పెరిగిందా తగ్గిందా, మీకు భద్రత పెరిగిందా తగ్గిందా అనేది. ఎందుకంటే అసదుద్దీన్కి తెలియదంట, తెలుసుకుంటారు. యుఏఈ లాంటి దేశాలు కూడా ఈరోజు హిందూ ఆలయాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి అంటే ఆ ఘనత ఎవరిది అని. ఇంకా మాకు పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు నీకు కనబడ్డ విధి విధానమే నడుస్తోంది, నీ ఇలాకాలో నువ్వు ప్రవర్తిస్తున్నట్టే దేశం మొత్తం జరుగుతుంది అనుకుంటే అది పిచ్చితనం కాదు. వాస్తవాలు తెలుసుకో అసదుద్దీన్ సార్, లేకపోతే ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతావు. ఓట్ల పరంగా, ప్రజల అభిమానం పరంగా, ఏఐఎంఐఎంని కాపాడుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం మతం ముసుగులో చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. నువ్వేం చేసినా కాంట్రవర్సీ నాయకుడివి కాలేవు.
ప్రజల నుంచి దూరం అయ్యే నాయకుడివి తప్ప అనేది నీకు కూడా తెలుసు కాబట్టి మొన్న లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఎంబీటీతో జట్టుకట్టావు. ఇక నీ స్టీరింగ్ పార్టీని సైలెంట్ చేసినావు. ఇక హస్తం పార్టీ నుంచి ఒక డమ్మీ క్యాండిడేట్ నిల్చున్నాడు అని ఆ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖానే చెప్పారు అంటే 4 పార్టీలు కలిస్తే తప్ప గెలవలేకపోయావు. మర్చిపోకు. ఇప్పటికైనా ఒక్కసారి భారత్ మాతాకి జై అని చెప్పు. నిన్ను ఇక్కడ పెట్టుకుంటారు భారతదేశంలోని ప్రజలు. అది కాదు అని నువ్వెన్ని చెప్పినా భరతమాత గుండెల్లో దాచుకున్న ఎవ్వరూ కూడా నీ మాటల్ని నమ్మరు. నీ మాటల కోసం రోడ్ల మీదకి వచ్చి స్ట్రైకులు సమ్మెలు చేసి నీకు సింపతిని ఇవ్వరు. మర్చిపోకు. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంత లైక్ చేస్తే అంత మన వీడియో వైరల్గా మారుతుంది. మీకు తోచినంత షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.